వెల్కమ్ బ్యాక్. అయితే వడివడి ప్రయాణంలో అక్కడక్కడ అడుగులు తడబడ్డాయి, నిర్ణయాలు బెడిసికొట్టాయి. అనుభవరాహిత్యం, తొందరపాటు చర్యలతో ప్రతిపక్షాలకు పని దొరికింది. ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లని ప్రభుత్వం చెబుతున్నా తొలి ఏడాదిలో ఏమీ లేకపోవటం నిరాశకు గురిచేసింది. కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని అత్యంత వివాదాస్పదంగా మారాయి. రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ అవకాశంగా మార్చుకుంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సమగ్ర సర్వే పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం లక్ష్యం ఏదైనా ప్రజల్లో అనేక సందేహాలకు తెరలేపింది. ప్రతిపక్షాల విమర్శల కారణంగా సీమాంధ్రుల్లో భయం, ఆందోళన ఏర్పడ్డాయి. హైదరాబాద్లో అక్రమ కట్టడాలు, భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని ఎన్నికలకు ముందే ప్రకటించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదాపూర్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు, గురుకుల్ ట్రస్ట్ భూములపై దృష్టి సారించారు. ఇక్కడ అక్రమ కట్టడాలు తొలగించారు. ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పుడు ప్రజల ఆకాంక్షలకి తర్వాత ప్రభుత్వ విధానాలకి మధ్యన ఒక అగాధం ఏర్పడింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకి ఇది జరగడము, పాలన జరగలేదని అనాలి. ప్రజలకు ఎందుకో పాలన చాలా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి భావన మాకు కలుగుతుంది. కానీ ప్రజల యొక్క ఆకాంక్షలకు స్పందించి నిరంతరంగా ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన చేయడం అనేటువంటి ఒక పద్ధతి రాకపోవడం వలన ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఏర్పడ్డ అగాధం ఏదైతుందో అది రోజు రోజుకు పెరుగుతుందే కాబట్టి అది తగ్గడం లేదు. కేసీఆర్ నిర్ణయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారింది సచివాలయం మార్పు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ వాస్తుకు అనుగుణంగా లేదని చెస్ట్ ఆసుపత్రిని ఖాళీ చేసి అక్కడ సచివాలయం నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నిర్ణయంపై ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించినా ప్రస్తుతానికి ఆలోచనను పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. మెట్రో రైల్ అలైన్మెంట్ మార్పు విషయంలోనూ సర్కార్, ఎల్ఎన్టీ మధ్య చిన్నపాటి వివాదం నడిచింది. ఇచ్చినటువంటి హామీలలో ఆయన ఒక్కొక్కటిగా అన్నింటినీ అమలు పరచడానికి చేస్తున్న ప్రయత్నంలో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొన్నది. ఆసరా పథకంలో కానీ, పెన్షన్లలో కానీ, లేదా పేద ప్రజలకు, బలహీన దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల భూమి కానీ, ఇవన్నిటిలో ఆశించిన మేరకు జరగటం లేదు అన్న భావన ఎందుకో ప్రజల్లోకి వచ్చింది. ఉద్యమంలో పోరాడిన వారికి ప్రభుత్వంలో పదవులు దక్కలేదనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఉద్యమ ద్రోహులుగా వ్యవహరించిన వారిని కేసీఆర్ నెత్తిన పెట్టుకుంటున్నారని జేఏసీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా టీడీపీని తెలంగాణలో బలహీనపరిచేందుకు కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలు సొంత పార్టీలోనే అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఉద్యమ కాలంలో సమైక్యవాదం వినిపించిన తలసానితో పాటు మరికొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడంపై ఉద్యమకారులు మండిపడుతున్నారు. అందువల్ల మిగతా రాజకీయ పార్టీలని దెబ్బతీయడం అనేది ఒక వ్యూహంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనేది ఒక వ్యూహంగా పెట్టుకున్నారు. అది ఉద్యమ సమయంలో కూడా అదే వ్యూహం నడిచింది, ఇప్పుడు కూడా అదే వ్యూహం నడుస్తోంది. ఆ పార్టీలో ఎమ్మెల్యేలను లాక్కోవడం, ఆఖరికి తెలంగాణ ఉద్యమంపై రాళ్ళేసిన వాళ్ళను, తెలంగాణ ఉద్యమ నాయకులపై దాడులు చేయించిన వాళ్ళను, కేసులు పెట్టించిన వాళ్ళను, తుపాకులు ఎక్కుపెట్టిన వాళ్ళను కూడా ఆయన ఇప్పుడు టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కరడు కట్టిన సమైక్యవాదులు కూడా టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అందువల్ల ఇప్పుడు అది తెలంగాణ ఉద్యమ పార్టీయే కాదు, అది తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. తెలంగాణ ఉద్యమానికి అసలు కారణం నీళ్లు, ఉద్యోగాలు. ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీరందిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఏడాది కాలంలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు. గోదావరి జలాలను ఉపయోగించుకునేందుకు కీలకమైన ప్రాణహిత, చేవెళ్ల డిజైన్ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కృష్ణా జలాలను వాడుకునేందుకు శ్రీశైలం నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం ఇంకా ప్రారంభం కాలేదు. వీటితో పాటు ఎల్లంపల్లి, దేవాదుల పనులు నత్తనడక నడుస్తున్నాయి. టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసిన ఏడాది కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడం సర్కారు వైఫల్యమే. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి రైతులకు ఆలోచిస్తే 6 వివిధ దశల్లో ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతోంది. వ్యవసాయంలో ఏ పరిశ్రమలో కానీ, ఏ ఇతర రంగంలో కానీ ఇంత సపోర్ట్ ఉండదు. ఎరువుల సబ్సిడీ, విత్తనాల సబ్సిడీ, ఫ్రీ పవర్, ఫ్రీ వాటర్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, వడ్డీ లేని రుణాలు, ఇవన్నిటికీ మించి చివరికి కనీస మద్దతు ధర 6 వివిధ దశల్లో ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. చివరికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 17,000 కోట్ల రుణమాఫీ కూడా చేశాం. గత రుణాల వీరిని వేధించకూడదు రైతాంగాన్ని అని చెప్పి. ఇన్ని చేసినప్పటికీ ఈరోజు రైతులు ఇంత నిస్పృహలో ఉండడం పట్ల మాకు కూడా విపరీతమైన ఆవేదన ఉంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను జాతీయ స్థాయిలో దెబ్బకొట్టిన అంశం రైతుల ఆత్మహత్యలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. గత ఏడాది కాలంలోనే 700 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్రతో 10 జిల్లాల్లో రైతుల ఆత్మహత్యల వ్యవహారం జాతీయ స్థాయిలో ఆకర్షించింది. ఉద్యోగులకు 43% పీఆర్సీ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కార్ బలవన్మరణానికి పాల్పడిన రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఇకపోతే అసంతృప్తి లేదంటే ఉంది. వ్యవసాయ రంగంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఆత్మహత్యలు అనే భావన కలుగుతుంది. ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో పెద్దగా ఏమీ రాలేదు, వస్తాయని కూడా అనుకోకూడదు, కానీ ఆశలు కలిగినాయి జనంలో. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కేసీఆర్ ప్రకటనలు వివాదాన్ని సృష్టించాయి. నగరంలో యూనివర్సిటీ భూముల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకునేదే లేదంటూ విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. ఇవి రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లుగా హోంమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు అవకాశం కల్పించడం, కలుసుకోవటం అనేది ప్రజాస్వామ్యంలో జరగాల. నువ్వు ఎంత మంచి పని చేసినా నేను చెప్పుకునే అంశము నువ్వు పరిష్కరించడానికి అవకాశం లేకపోయినా కూడా కలుసుకోవటానికి, వినటానికి అవకాశం కల్పించాలా. అది పెద్ద లోపంగా ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. కేజీ టు పీజీ ఉచిత విద్య, దళితులకు భూ పంపిణీ, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి లాంటి అనేక హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదు. హైదరాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రుల తీరు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. బడ్జెట్లో భారీగా నిధులిచ్చినా వైద్య శాఖ పనితీరు గొప్పగా ఏమీ లేదు. ఈ ఏడాదిలో పరిస్థితులు కొంత మారతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉద్యోగాల నోటిఫికేషన్లు, కేజీ టు పీజీ విద్య ఈ ఏడాది పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎన్నికల విషయానికొస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ కి ఈ ఏడాది చివర్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు పెద్ద సవాలే. ఏడాది పాలనలోనే ఏదో అద్భుతాలు జరుగుతాయని లేదా చేయాలని ఎవరు ఆశించలేరు కూడా. అయితే ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తున్నామా లేదా అని ప్రభుత్వాలు విశ్లేషించుకోవడానికి ఈ ఏడాది పాలన ఒక ప్రోగ్రెస్ కార్డు లాంటిదే. పథకాల అమలు, కొత్త పథకాల మాట ఎలా ఉన్నా హడావుడి ప్రకటనలు, వివాదాస్పద నిర్ణయాలతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవటం ప్రభుత్వ కర్తవ్యం. ఇది వాటి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.